మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. Okay. 1 veg manchuria, 1 veg fried rice, 1 coke. హలో, ఏంటి నీకు మాత్రమే ఆర్డర్ చేసుకున్నావు? మరి రెస్టారెంట్లో అందరికి చెప్పాలా? నాకు చెప్పావా? నువ్వే చెప్పుకో. వాట్? ఐ మీన్ నువ్వేం తింటావో నీ టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? అడిగి తెలుసుకొని ఆర్డర్ చెప్పే మేనర్స్ కూడా లేదా నీకు? అలవాట్లేదు. కమ్ ఆన్, నీతో వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. నాకు ఒక ప్లేట్ నూడిల్స్. చెప్చారి. Jay, what is this? తిను. No. ప్లీజ్, నా కోసం. Seriously? No, it's all right. ఏ కాదనుకు. Jay, joke చేయకు, వదిలే ప్లీజ్. అరే Jay, no, but ప్లీజ్ నిత్య. అరే no, that's enough. ఎప్పటికీ ఇలానే తినిపిస్తుంటావా? నువ్వు వద్దన్నా కూడా తినిపిస్తాను. ప్రామిస్? ప్రామిస్ ఆన్ యూ. ఏ నో జై, వద్దు జై. వద్దు జై వద్దు. హలో, ఏంటి కలలు కంటున్నావా? నీలాంటోడితో వస్తే మరేం చేయాలి? తిను. ఐ నో, థ్యాంక్స్. ఇప్పుడు కూడా బిజినెస్ ఏనా? ఏంటి
అసలు ఇంప్రెస్ చేయడం అంటే ఏంటో తెలుసా నీకు? ఒక అమ్మాయిని ఇష్టపడేలా చేసుకోవడం అంటే వాళ్ళని చూసి నేర్చుకో. ముందు తిను. నీకు చెప్పడం కూడా వేస్ట్. ఫుడ్ ఎలా ఉంది? గుడ్, బాగుంది. నన్ను అడగవా? ఎందుకు? అంటే మినిమం కర్టసీ కూడా మెయింటైన్ చేయవా నువ్వు? నిత్య, నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తింటున్నావు, నాకు నచ్చిన ఫుడ్ నేను తింటున్నాను. ఇందులో కర్టసీ ఉంది. అన్బిలీవబుల్. నిన్ను అడిగాను చూడు, నాది తప్పు. సారీయా? సారీ. ఇట్స్ ఓకే. బిల్ సార్. యా. నా ఆర్డర్ నేనే చెప్పుకున్నాను, నా బిల్ నేనే పే చేస్తాను. ఓకే, యువర్ విష్. కనీసం మాట వరుస కూడా నేను కడతాను అనలేదు. వీడికి మేనర్స్ ఎథిక్స్ ఏదీ లేదు. షిట్. ఎక్స్క్యూజ్ మీ సార్, కార్డు స్వైప్ అవ్వట్లేదు సార్. అలాంటి అప్పు నువ్వు రేపు తీర్చేయచ్చు. అబ్బా, నో వే. నిత్య, ఇక్కడున్నాయి రెండే ఆప్షన్స్. ఒకటి నేను క్యాష్ పే చేయడం, లేదా నువ్వు పిండి రూపడం. రెగ్యులర్ సీన్ రిపీట్ చేయడం ఎందుకని నేను క్యాష్ పే చేస్తా అంటున్నాను. డిసైడ్ యువర్ సెల్ఫ్. రామంగా రా. ఇదిగో ఇదే నా బుర్జ్ ఖలీఫా భవనం. ఏంటి బుర్జ్ ఖలీఫా? బుర్జ్ ఖలీఫా అంటే ఏంటి? బుర్జ్ ఖలీఫా అంటే దుబాయ్లో చాలా పెద్ద పొడవైన భవనం. చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా దుబాయ్ గోలెందుకు? ఏ రోజుకైనా దుబాయ్ వెళ్ళి బాగా సంపాదించి ఆ అపార్ట్మెంట్ లో సూట్ కొనాలని చిన్న ఆశ. ఆ సూట్ సంగతేమో గాని ముందు నీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడు. ఏంటి మంగా, కనీసం కలలు కనే హక్కు కూడా లేదా? సర్లే గాని నీకు నిజంగా జ్యోతిష్యం తెలుసా? కొండ దేవర మీద ఆనా. నాకన్నీ తెలుసు తల్లి. జరిగింది చెబుతాను, జరగబోయేది చెప్తాను. చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది తల్లి. కొండ దేవర మాట పొల్లు పోదు. ఏది తల్లి, ఒక్కసారి నీ ఎడం చేయి చూపించు. అయ్యో, కుడి చెయ్యి కాదు తల్లి, ఎడం చెయ్యి. కొట్టనంటే గొప్పెటప్గా సౌండ్ వస్తుంది ఎదవకానా. నిజం చెప్పు. తెలియదు. మరెలా జ్యోతిష్యం చెప్తున్నావు? నేనేమీ చెప్పను. వచ్చిన వాళ్లే సగం కష్టాలు చెప్పి వాళ్ళ మాటల్ని బట్టి మిగతా విషయాలు కూడా రాబట్టి కొండదేవర పలికాడని కోతలు కోసి డబ్బులు తీసుకుంటుంటాను. అది మోసం కదా. ఏది మోసం? ఎవరిని ఎవరు మోసం చేయట్లేదు చెప్పు. చిట్టీలు రాని నిన్ను మోసం చేసింది, ఏజెంట్ నన్ను మోసం చేశాడు. నేను జ్యోతిష్యం అంటూ జనాల్ని మోసం చేస్తున్నాను. అందరూ అంతే. బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా మంగా. ఎవరిని మోసం చేయనందుకేనా మా అమ్మ ఎక్కువ రోజులు బతకదు అంటున్నారు? ఏమంటున్నావు మంగా? అమ్మకి గుండె జబ్బు వచ్చింది బాబాయ్.
వెంటనే ఆపరేషన్ చేయించకపోతే బతకదని డాక్టర్ చెప్తున్నారు. కూలి పనులు చేసి కడుపు అయితే నింపుకోగలం గాని కష్టమైన జబ్బొస్తే ఖరీదైన వైద్యం ఎలా చేయించగలం? మా అమ్మ ప్రాణాలు ఎలా నిలుపుకోవాలో అర్థం కావట్లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు మంగా, అమ్మకేం కాదులే. ఏం కాకముందే ఏదో ఒకటి చేయాలి. అమ్మ లేకపోతే నేను బ్రతకలేను. ఎలాగైనా డబ్బులు కావాలి. క్షమించు మంగా, నా దగ్గర కూడా డబ్బులు లేవు. లక్షలకి లక్షలు దక్షిణగా ఇచ్చి పెద్ద పెద్ద స్వామీజీల దగ్గర జనాలు క్యూ కడతారు తప్ప నాలాంటి చెట్టు కింద జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గరికి ఎవరూ రావట్లేదు. నేనే నిన్ను డబ్బులు అడగట్లేదు. కష్టపడి పైసా పైసా కూడబెట్టిన డబ్బుని ఆ దొంగ మొహంది రాని ఎత్తుకొచ్చేసింది. దాన్ని పట్టుకుంటే డబ్బులు వస్తాయి. మా అమ్మకి ఆపరేషన్ చేయించొచ్చు. అలాగైతే నువ్వేం దిగులు పడద్దు. నాకు జ్యోతిష్యం తెలియదు కానీ సిటీ మొత్తం తెలుసు. గల్లీ గల్లీ మొత్తం గాలం వేసైనా సరే ఆ రాణిని పట్టుకుందాం, డబ్బులు వసూలు చేసుకుందాం. ఈ విషయం నాకు వదిలేయమంగా. రాణిని వెతికి పెట్టే పూచి మాత్రం నాది. రాణి దొరికేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఈ బాబాయ్ డబ్బులు ఇవ్వలేకపోవచ్చేమో కానీ ఆశ్రమం ఇచ్చి అన్నం పెడతాడు. కాకపోతే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి మన ఊళ్ళో నిజం చెప్పకూడదు. చెప్పనని ఇందాక చెప్పాను కదా. అంటే నీకు నోరెక్కువని? ఏంటి? అది కూడా కాదు, అబద్ధాలు చెప్పవని. నీ గురించి పని కట్టుకుని నిజాలు చెప్పేంత తీరిక కూడా నాకు లేదు. మా మంచి మంగ. మార్నింగ్ 10కి నన్ను పికప్ చేసుకుని నీ జర్నీ స్టార్ట్ చేసావు. ఈవినింగ్ వరకు సిటీ అంతా తిప్పి నీ బిజినెస్ పనులు చూసుకున్నావు. నైట్ సిటీ దాటి అవుట్స్కట్స్ లో ఉన్న నీ ఫామ్ హౌస్ వర్క్ చూసుకున్నావు. ఇప్పుడు ఎటు తీసుకెళ్తున్నావో ఏమో ఏం తెలీదు. నన్ను ఇంప్రెస్ చేయడం అంటే ఇదేనా? ఇంప్రెస్ అంటే ఏం చేయాలి? నీ ముందు మోకాళ్ళ మీద రోజ్ ఫ్లవర్ పట్టుకొని కూర్చొని అది వాడిపోయే వరకు ఒప్పుకో ఒప్పుకో అని రిక్వెస్ట్ చేయాలా? లేదా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని మెడో చెయ్యో కోసుకోవాలా? ఏం చేయాలి నేను? ఏం చేయాలో తెలియనప్పుడు నాతో బెట్ ఎందుకు కాసావు? నన్ను నీ బిజినెస్ పనులకు ఎందుకు తిప్పుకున్నావు? బెట్ తో పాటు నా బిజినెస్ పనులు కూడా చూసుకుందామని. అంటే నీ కాన్సంట్రేషన్ ఇప్పుడు కూడా నాపై లేదనమాట. గుడ్. నేను బెట్ నుంచి డ్రాప్ అవుతున్నాను. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి. వాట్ హ్యాపెండ్? ఆగిపోయింది. స్టార్ట్ చేయి. అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేయి. అదే చేస్తున్నాను. షిట్. ఏమైంది? ఫ్యూయల్ లేదా? లాభం లేదు. బ్రేక్ డౌన్ అయినట్టుంది. నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? ప్లాన్ చేసావు కదూ. ప్లాన్ ఏంటి? బెట్ పేరుతో నన్ను బయటికి తీసుకొచ్చి ఇంప్రెస్ చేస్తానని ఇంకేదో చేసి, నువ్వు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని నేను అనుకునేలా చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనే కదా నీ ప్లాన్? హలో, నేను ఓల్డ్ మూవీస్ లో హీరోయిన్ని కాదు. నువ్వు నన్నేదో చేస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని నువ్వు డిసైడ్ అవ్వడానికి. నీ మీద పోలీస్ కేసు పెడతాను. కోర్టుకి ఇడ్చి నేను జైలుకు పంపిస్తాను. నీకు అవసరం లేదు. నాకు ఆ ఉద్దేశం లేదు. మరెందుకు కారు ఆగింది? ప్రాబ్లం ఏమన్నా టెలిగ్రామ్ ఇచ్చి వస్తాయా? ఫోన్ చేస్తే ఇంకో కారు వస్తుందిగా. అదే చేస్తున్నాను. షట్. వాట్? నో సిగ్నల్స్. నేను నమ్మకూడదు. మీ అమ్మాయిలకు అస్సలు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఏం చేయాలో ఫస్ట్ అది ఆలోచించు. ఏముంది? 2 దారులున్నాయి. ఒకటి కార్లో కూర్చొని సిగ్నల్స్ కోసం వెయిట్ చేయడం. 2 బ్రేక్ డౌన్ అయిన కార్లో ఏసీ పనిచేయదు కాబట్టి న్యాచురల్ ఏసీలో మా కులదైవం సన్ రైజ్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోవడం. ఏంటి?
ఈ చీకట్లో ఈ చెట్ల మధ్య మార్నింగ్ వరకు ఉండాలా? నో వే. నాన్ ఏసీ కార్లో నైట్ అంతా కూర్చుంటే మార్నింగ్కి ఆమ్లెట్ అయిపోతాం. నేచర్లో ఉంటే బతికిపోతాం. సో యాజ్ యూ లైక్. అబ్బబ్బబ్బబ్బా, ఏం తీసావురా రిషి. నువ్వు గాని సినిమా ఫీల్డ్కి వెళ్తే పిసి శ్రీరామ్, చోటా కే నాయుడు, సెంధిల్ కుమార్లు అవుట్. సినిమాటోగ్రాఫర్ గా నీకు సూపర్ ఫ్యూచర్ ఉందిరా. రిషి, విల్ యూ స్విచ్ ఆఫ్ ద టీవీ ప్లీజ్? చూడక్క, నేను ఎంత బాగా తీసానో. నువ్వెంత బాగా తీసినా అక్కడ జరిగింది మంచి కాదు, చెడు. అక్కడ శాస్త్రి గారు శాపం గురించి చెప్పినప్పటి నుంచి జరిగిన ఎంగేజ్మెంట్ గురించి తలుచుకోవాలంటేనే భయం వేస్తుంది. అందుకే ఆ బ్యాడ్ మెమరీస్ మనకొద్దు, ఆపే. లేదక్క, నేను ఎంత కష్టపడి తీసాను. రిషి ప్లీజ్, ఆపుతావా లేదా? అంత ఫ్యాషనేట్ గా అప్పుడు వీడియో తీయించడం ఎందుకు, ఇప్పుడు ఆపేయడం ఎందుకు? చా, నా టాలెంట్ అంతా వేస్ట్ అయింది. వీడియో పోతే పోయిందిలే అక్క, నా టాలెంట్ అయితే ఎక్కడికి పోదుగా. నెక్స్ట్ టైం ఎంగేజ్మెంట్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా బాగా తీస్తా. ఏం ఆలోచిస్తున్నావు అక్క? నువ్వు మళ్ళీ చేయబోయే ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నావు. నేను జరిగిన ఎంగేజ్మెంట్ గురించి థింక్ చేస్తున్నాను. ఇంకా దాని గురించి థింక్ చేయడానికి ఏముంది? నిన్ననే అది క్యాన్సిల్ చేశాం కదా. ఎంగేజ్మెంట్ చేస్తున్నావంటే 1000 మంది హాజరవుతారు. అదే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశావని చెప్తే 1,00,000 మంది ఆన్సర్ అడుగుతారు. ఆ నోళ్లని మూయించాలంటే ఒకే ఒక్క సొల్యూషన్, నిత్య పెళ్లి. నిత్యకి వెంటనే మ్యారేజ్ చేశావంటే ఇంకెవరూ మాట్లాడరు. కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా అక్క? అదే ఆలోచిస్తున్నాన్రా. జైలాంటి వాణ్ణి కనిపెట్టడానికి 6 నెలలు పట్టింది. ఆ డిసప్పాయింట్మెంట్ని మర్చిపోయి మరొకరిని వెతకాలంటే ఇంకెంత టైం పడుతుందో. దానికింత ఆలోచన ఎందుకక్క? నువ్వు అను, నీ కళ్ళ ముందు పెళ్లి కొడుకుంటాడు. నువ్వు వెతికి తీసుకొస్తావా? మళ్ళీ వెతకడం ఎందుకు? మరి నీ కళ్ళ ముందే ఉన్నాను కదా. ఏంటి నువ్వా? అవునక్క, నీతో కలిసి రక్తం పంచుకు పుట్టినవాణ్ణి, ఆస్తిని పంచుకోకుండా నీతోనే ఉన్నవాణ్ణి, నీ ఆలోచనలకు తగ్గవాణ్ణి. నిజం చెప్పాలంటే ఆ జైన్ కూడా మించినవాణ్ణి. నిత్యకు ముద్దుల మావయ్యని. నువ్వు అంటే నిత్య మెళ్ళో తాళి కట్టి నీ కళ్ళున్నైపోతాను. సీరియస్ గా మాట్లాడేటప్పుడు సిల్లీగా జోకులు వేయద్దని నీకెన్నిసార్లు చెప్పానురా? ఏంటి జోక్ చేశానా? సీరియస్ గానే కదా చెప్పాను. అక్క, నువ్వు నన్ను మరీ జోకర్లో చూస్తున్నావు అక్క. ఏ జై కంటే నాకేం తక్కువ? ఏంటి నువ్వు జై కంటే ఎక్కువ? రేయ్, పోల్చుకోవడానికి కూడా హద్దుండాలిరా. వాడు నీకన్నా